వీళ్ళంతా మా వెమ్లవాడ చుట్టుపక్కల ఉండే విలేజ్ వాళ్ళు యూరియా బస్తాల కోసం లైన్ కట్టారు. వీళ్ళకి యూరియా బస్తాలు ఇవ్వకపోతే రేపు మనం తినడానికి కూడా లైన్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు గాని ఎవరన్నా గాని ఇవాళ యూరియా దొరకలేదంటే రేపు అన్నం కూడా దొరకదు. అన్నం గురించి కూడా ఇట్లా లైన్ కట్టాల్సి వస్తుంది. ఏ ప్రభుత్వం అన్నా గాని రైతులకు మాత్రం ఖచ్చితంగా యూరియా బస్తాలు ఇవ్వాలి. అయ్యలో రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజులే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజులే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే. నాడు పచ్చని పంటల్లో నెలవంక తీరు నిలిసిన రైతన్నా వాడిపోయి నేడు రాలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా. దేశానికే తిండి పెట్టేటి రైతు చేతులెత్తి వేడుకుంటుండు నేడు, చేతులెత్తి వేడుకుంటుండు నేడు. ఒక్క యూరియా బత్త కోసం పడిగా పూలు కాస్తున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తండ్రాట పడుతున్నాడు. ఒక్క